ఇల్లే ఓ వనం, ఉద్యానవనం. ఇక్కడ కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు, చెట్లు అన్నీ ఉన్నాయి. ఆయన ఇల్లే ఓ నందనవనం. ఖాళీ స్థలమంటూ ఏదీ ఉండదు. అన్ని మొక్కలు, చెట్లతో పచ్చదనం పరుచుకుంది. కరీంనగర్లోని యుగేందర్ అనే కానిస్టేబుల్ ఇలా తీరొక్క మొక్కను పెంచుతూ ప్రకృతిని పరిరక్షిస్తున్నారు. 2018 నుండి ఇప్పటి వరకు తన ఇంటిని ప్రకృతి వనంగా తీర్చిదిద్దుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ పూలు విరగబూస్తాయి, పండ్ల మొక్కలు ముచ్చట గొలుపుతాయి. రకరకాల కాయగూరలు, ఆకుకూరలు రోజు కోతకు వస్తాయి. కానీ అవేవి భారీ వ్యవసాయ క్షేత్రాలు కాదు. వాటిని పండించేది తలపండిన రైతులు కాదు. ఓ సాధారణమైన కానిస్టేబుల్ తన సతీమణితో ఆరోగ్యకరమైన రసాయన అవశేషాలు లేని ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఓవైపు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఇంట్లో ఉద్యానవనాన్ని సాగు చేస్తున్నారు. ఈయన పేరు జనగాని యుగేందర్. సప్తగిరి కాలనీలో ఆయన నివాసం ఉంటున్నారు. కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూనే ప్రవృత్తిగా ప్రకృతి పరిరక్షణను ఎంచుకున్నారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఇంటినే వనంగా మలుచుకున్నారు. రసాయనిక అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు ఇలా 450 రకాల తీరొక్క మొక్కలు, చెట్లను పెంచుతున్నారు. నిత్యం ఆర్గానిక్ ఆహారం తీసుకుంటూ చుట్టుపక్కల వారికి పంపిణీ చేస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. ఎవ్వరికి అవకాశం ఉన్నంత వరకు చెట్లను కాపాడుకోవాలి. వాటిని ధ్వంసం చేయడం కాదు, మన బతుకంతా చెట్ల మీదనే ఉంది. మనం తినేదంతా చెట్ల ప్రోడక్ట్సే కాబట్టి ఏరు నుంచి చెట్టు చిగురు వరకు అన్నీ మనం చెట్లను తింటున్నాం. మేము తినడే కాకుండా మిగులు కూరగాయలన్నీ చుట్టుపక్కల వారికి ఇవ్వడమే జరుగుతూ ఉంది. సాధారణంగా తోటకూర బాగా విపరీతంగా వస్తాయి, దొండకాయలు బాగా వస్తాయి, మీరు చూసారు ఇంతకుముందే. బీరకాయలు కూడా వస్తాయి. వాస్తవానికి ఈ మధ్య కాలంలో కోతులు ఎక్కువ పెడతా కాబట్టి ఈ మధ్య కొద్దిగా ఇవ్వడం తగ్గిందేమో, కానీ ప్రతి సంవత్సరం మాకు మిగిలిన కూరగాయలన్నీ మా స్నేహితులకి ఇచ్చేది. అదొక్కటే కాకుండా ఎంతోమందితో చెట్లు పెట్టించాం మేము. ఎంతోమందికి చైతన్యాన్ని కల్పించే ఉద్దేశంతో గ్రూప్ మెయింటైన్ కూడా చేస్తున్నాం. మీరు కూడా చేయాలి. మీరు కూడా మన పర్యావరణాన్ని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి, మన ఆరోగ్యాన్ని ముఖ్యంగా కాపాడుకోవాలి. సరి అయిన కూరగాయలు తినాలి. సరి అయిన ఆరోగ్యాన్ని ఉంచుకుంటే ఏ మెడిసిన్స్ అవసరం లేదు, ఏ డాక్టర్లు అవసరం లేదు. అందుకు తగ్గట్టు మా ఇంట్లో ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఎవరికైనా అవసరమైన వాళ్ళు వచ్చి మా దగ్గరికి వెళ్ళి మొక్కలు కూడా సేకరించి తీసుకుపోవచ్చు. మీ దగ్గర లేని మొక్కలు మా దగ్గర లేని మొక్కలు మీరు కూడా తీసుకోవచ్చు. అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పండ్లు, ఫలాలు, ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. దయచేసి మీ అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడుతారని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు. సప్తగిరి కాలనీలో 2018లో ఇల్లు కొనుగోలు చేసిన యుగేందర్ ఇంటి బాల్కనీలో మిద్దెల మీద విరివిగా మొక్కలు నాటి అవసరాలకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంట్లో వినియోగించే కూరగాయలు, ఆకుకూరలతో పాటు ప్రయోగాత్మకంగా కొత్త మొక్కలను, చెట్లను పెంచుతున్నారు. సీడ్లెస్ నిమ్మ, అరటి, లెమన్ గ్రాస్ ఇలా ఎన్నో రకాల చెట్లు ఈ మిద్దె మీద కనువిందు చేస్తున్నాయి. ఇవే కాదు, పసుపును సైతం మేడ మీద పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఈ రూఫ్ గార్డెన్లో వివిధ రకాల పూలు ఆకర్షిస్తాయి. మందారాలు, బంతి పువ్వులు, చామంతులు, పేపర్ పూలు ఇలా ఎన్నో రకాల పూల మొక్కలను సాగు చేస్తున్నారు. రసాయనాలు లేని సేంద్రియ ఎరువులతో మిద్దె తోటల ఉద్యమకారులు తుమ్మేటి రఘోత్తం రెడ్డి స్ఫూర్తితో తాను ఈ మిద్దె తోటను నిర్వహిస్తున్నట్లు తెలిపారు యుగేందర్. ఆయన్ను పలువురు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎవరైనా మొక్కలు కావాల్సిన వారు తనను సంప్రదించాలని ఆయన కోరారు.